పరోపకారాయ ఫలంతి వృక్షః పరోపకారాయ వహంతి నద్యః పరోపకారాయ దుహంతి గాయః పరోపకారం ఇదం శరీరం పరోపకారాయ ఇదం శరీరం పరోపకారాయ ఫలంతి వృక్షః. వైజ్ఞానుడైన వైద్యులారా, medical experts, వృక్షము స్వార్థరహితమైనటువంటి యొక్క భావముతో ఫలాపేక్ష లేకుండా, ప్రతిఫలాపేక్షను కోరకుండా తనను బాధించినటువంటి వారికి కూడాను ఫలమునిచ్చి చల్లని ఛాయచే వారి హృదయమును చల్లబరుస్తూ ఉంటుంది. the tree with the spirit of selflessness, with no expectation of anything in result, it gives the shade and the fruit to all those that even hurt it. పరోపకారాయ వహంతి నద్యః. పరోపకార నిమిత్తమై ఫలాపేక్ష లేకుండా జలము సర్వుల యొక్క దాహమును తీర్చటమే కాక దేహమును కూడాను పరిశుద్ధపరుస్తూ వస్తుంది. The water similarly is selfless. It quenches the thirst and even helps to cleanse the body. పరోపకారాయ దుహంతి గాయః. ఎట్టి స్వార్థము లేక పరార్థము చేత పవిత్రమైన క్షీరమును ప్రజలకు అందించి నిస్వార్థమైనటువంటి జీవితాన్ని గడుపుతుంది గోవు. It's again here, the cow that leads the selfless life, not expecting anything in return, it gives sacred milk to nurture the body. పరోపకారాయ ఇదం శరీరం. మానవ శరీరము కూడాను పరోపకార నిమిత్తమై ప్రాప్తించినదే కాని స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై ఏర్పడినది కాదనేటువంటి సత్యాన్ని మానవుడు మొట్టమొదట గుర్తించాలి. Similarly, man must realize in the first instance that the body is gifted to serve others and not for selfish interest or selfishness. ఎన్ని విద్యను నేర్చినప్పటికీ, ఎంత సంపద సంపాదించినప్పటికీ, ఎంత వైజ్ఞానుడైనప్పటికీ ఇవన్నీ కూడాను కేవలం మానవుడు సమాజం నుండినే పొందగలుగుతున్నాడు. The education, the wealth, the science and technology are earned from society only. కనుక ఏ యొక్క సమాజం నుండి ఏ విద్యలను మనము అభ్యసించితిమో, అందుకొంటిమో, ఏ సంపదలను మనం పొందగలిగితమో ఆ విద్యలను, ఆ సంపదను తిరిగి కొంత మాత్రమైనా కూడాను సమాజమునకు అందించినప్పుడే మన యొక్క రుణము తీరుతుంది. Having received the wealth, the education from society, we can only pay the debt of gratitude by serving the society to a certain extent. దీనిని మానవుడు తన యొక్క కృతజ్ఞతను
చెప్పుకునే నిమిత్తమై ఈ పవిత్రమైనటువంటి ఆదర్శాలను భారతీయులు అందిస్తూ వచ్చారు. Bharatiyas have taught the lesson of gratitude to the entire humanity this way. ఈ కృతజ్ఞత అనేటువంటిది మానవునికి ప్రధానమైన సుగుణం. The gratitude is the virtue of mankind. కృతజ్ఞతనే లేకుండినా క్రూర మృగముల కంటే జీవితము వ్యర్థమనే చెప్పవచ్చు. The one with ingratitude is worse than wicked beast and animal. కనుక ఈనాటి మానవుడు అనేక విద్యలను నేర్చుతున్నాడు. Man is acquiring various forms of knowledge. అనేక విధములైనటువంటి యొక్క సంపదను అందుకోగలుగుతున్నాడు. He is also earning wealth in various forms. ఈ విద్యను నేర్చినటువంటి ప్రతి విద్యార్థి కూడాను జగత్తునకు ఏమాత్రమైన సహాయం చేయగలుగుతున్నాడా? The student who acquires all the knowledge, is he able to help the society anyway? ఈ సమాజమునకు సహాయం చేయలేనటువంటి యొక్క విద్యలు వ్యర్థమే కదా. If he cannot help the society, is it not a waste all his education? ఎందరు విద్యావంతులు ఈ యొక్క సమాజమునకు తోడ్పడగలుగుతున్నారు? How many educated people are serving the society? ఎందరు సంపద కలిగినటువంటి వారు ఈ జగత్తునకు తోడ్పడుతూ ఉన్నారు? How many rich people are helping society? ఎందరు మేధావులు ఈ యొక్క సమాజమునకు తగినటువంటి సహాయం చేయగలుగుతున్నారు? How many intellectuals are able to serve the society? దినదినమునకు మన జీవితము భౌతికంగా ఉన్నత స్థాయి చెందినట్టుగా కనిపించుచున్నది. Day by day, our life standard appears to be superior. వైజ్ఞానికంగా మానవుడు ఎంతో ప్రగతిని సాధించినట్టుగా తోస్తూ ఉంది. It appears that man has progressed in science. ప్రతి మానవుడు కూడాను ప్రపంచంలో ఉన్న రహస్యాన్ని పూర్తి కనుగొన్నాము అనేటువంటి భ్రమల చేత మునిగిపోతున్నాడు. Every man is carried away by the illusion that he has known the secrets ఈ of the కనుగొన్న world. రహస్యమును కానీ సంపాదించినటువంటి విద్యను కానీ సాధించిన జ్ఞానమును కానీ జగత్తునకు ఎంతవరకు ఉపయోగకరంగా తాను అనుభవిస్తున్నాడు? To what extent is helping with all the secrets of world that he has known and the knowledge he has acquired? కనుక మనము ఏ సమాజము నుండి ఏ శక్తిని మనము సంపాదించగలిగితేమో ఆ శక్తిని సమాజమునకు కూడాను ప్రతిఫలాపేక్ష లేకుండా కొంత సాధన చేయాలి. Henceforth, the strength that we receive from the society must be paid back by serving to a certain extent. అప్పుడే మన విద్యకు, మన సంపదకు, మన మేధావికి ఒక విలువైనటువంటి శోభ కలుగుతుంది. Then only the education, the wealth and intellect are fulfilled. అట్లు కాకుండా డ్రామాలో ఉండినటువంటి ఒక కత్తి నాటకానికి పనికొస్తుంది కానీ యుద్ధానికి పనికిరాదు. The knife used in drama is used just for drama only, not in daily life. మన సంపదకు జగత్తులో ఉండినటువంటి యొక్క సముద్రమునకు కొంత సంబంధాన్ని మనము విచారించాలి. We have to inquire the relationship that exists between our wealth and the ocean outside. సముద్రమునకు వాళ్ళ నీటికి ఉండినటువంటి సంబంధమే మన ధనమునకు, మన కర్మలకు కలిగినటువంటి సంబంధం. The relationship that exists between the ocean and the rainwater also exists between our wealth and the outside society. సముద్రము జలము ఆవిరిగా మారుతుంది. The sea water transforms into vapor. అది ఒక దట్టమైనటువంటి యొక్క పొగగా రూపొందుతుంది. The vapor transforms into ఆ పొగనే మేఘంగా మారుతుంది. that becomes cloud. ఆ మేఘమే జలమును అందిస్తుంది, వర్షమును కురిపిస్తుంది. Is the cloud that rains. ఆ జలమే సెలయేరులై పారుతాయి. The rainwater flows ఆ like a river. సెలయేరులే నదులుగా వచ్చి తిరిగి సముద్రంలో ప్రవేశిస్తాయి. These lakes flow into river and merge into ocean. అదే విధముగానే ధర్మము నుండి మనము కొంత కర్మను ఆచరిస్తూ రావాలి. Similarly, out of this dharma, the righteousness, we should resort to ఈ action. ధర్మమే ఒక సముద్రము.
This righteousness is an ocean. ఈ సముద్రమనే ధర్మము నుండి క్రియారూపమైనటువంటి యొక్క మేఘములుగా మనం రూపొందాలి. Out of this ocean of righteousness, we have to become the clouds of action. ఈ యొక్క మేఘముల నుండి కురిచేటువంటి యొక్క వర్షమే మానవుని యొక్క ప్రేమ బిందువులు. The rain that drops out of the cloud of the action are the drops of love. ఈ ప్రేమ బిందువుల యొక్క చేరికనే సెలయేరులు. The combination of the drops of love are the flows. ఈ సెలయేరుల యొక్క త్యాగమే సముద్రం యొక్క ఐక్యం. The sacrifice of these rivers is the unity in notice in ఈ ocean. త్యాగము గావించినప్పుడే మన జన్మస్థానమైనటువంటి యొక్క స్వస్థానమును మనం చేరగలుగుతున్నాము. Because of this sacrifice only, we are able to go back to our place of origin, righteousness. మనము ప్రతి ప్రాణికుడును సహాయం చేయాలి. We have to help every being. అయితే ఇక్కడ కొంత విచారణా శక్తిని మనం ఉపయోగపెట్టాలి. Here we have to exercise discretion to a certain extent. ఉపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరిసుమతి అన్న. ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ. To help those that help you is nothing great there. వివరింపంగా అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి అని. To explain clearly, to help those that harm you is really an expert, intelligent one. అయితే ఈ ఆధునిక యుగమునందు మనం అపకారికి కూడాను ఉపకారం చేయటము కొంత ప్రమాదకరంగా ఉంటుండాలి. However, in the modern age, to help those that harm you leads to danger. మన యొక్క ఉపకారం కూడాను పాత్రలు నెరిగి మనం ఉపకారం చేయాలి. We should also help basing on the deservedness. ఒకానొక సమయం లోపల భారతీయ చరిత్ర ఉన్నటువంటి యొక్క మహా ఆదర్శవంతమైన కథ. Here is an ideal story from Bharatiya's history. గోరి మహమ్మద్ పృథ్వీరాజు పైన దండెత్తి వచ్చాడు. Gori Muhammad wanted to conquer King Prithviras. ఒక పర్యాయం కాదు, రెండు పర్యాయములు కాదు, 17 పర్యాయములు దండెత్తి వచ్చాడు పృథ్వీరాజు పైన. He attacked Prithvi king not once or twice, repeatedly. ప్రతి పర్యాయం కూడాను ఈ గోరి అపజయాన్ని పొందుతూ వచ్చాడు. Every time Muhammad Gori lost the battle. కట్టకడపటికి తన యొక్క అహంకారము అణిగి కొంత మానవత్వాన్ని వహించి పృథ్వీరాజును శరణుజొచ్చాడు. Ultimately, his ego was subdued and he surrendered to the king Prithvi. పృథ్వీరాజు క్షమించి విశాల హృదయముతో ఆ యొక్క గోరిని వదిలిపెట్టాడు. Prithviraj the king pardoned him with broad-mindedness and let him go. కానీ ఇంతటి అపకారం చేసినప్పటికీ అటువంటి అపకారిని కూడాను క్షమించి ఉపకారం చేసి వదిలిపెట్టినటువంటి పృథ్వీరాజు పైన తన యొక్క ద్వేషం దినదినాభివృద్ధి పొందుతూ వచ్చింది. Though he helped the one that harmed him, pardoned him, yet he was revengeful. కానీ అతనికి నిద్ర పట్టలేదు. He couldn't sleep. ఏ విధంగానైనా కూడాను పృథ్వీరాజును అంతము గావించాలి అనేటువంటి ఒక సంకల్పాన్ని దినదినాభివృద్ధి గావించుకుంటూ వచ్చాడు. By one way or other, he should put an end to the life of Prithvi king was the decision. జయసింహుని వశం చేసుకున్నాడు. He also caught hold of Jaisimha. అతని ద్వారా తిరిగి ఈ పృథ్వీరాజు రాజ్యం పైన దండెత్తి వెళ్ళాడు గోరి మహమ్మద్. With his help, Gori wanted to attack Prithviraj once again. పృథ్వీరాజు ఎంతో గొప్ప విశ్వాసం కలిగినటువంటి వాడు కనుక తిరిగి గోరి తన పైన యుద్ధమునకు వస్తాడనేటువంటి ఎలాంటి సంకల్పము లేకపోవటం చేత తాను అలక్ష్యంగా ఉండినాడు. Prithviraj, in all good faith, never anticipated that he would invade, he would try to conquer him. అలాంటి అలక్ష్య పరిస్థితిని గుర్తించి ఈ గోరి యుద్ధములో ప్రవేశించటం చేత పృథ్వీరాజు ఓడిపోయాడు. As Prithviraj neglected the whole situation, he had to lose the battle. పట్టుపడినటువంటి యొక్క ఈ పృథ్వీరాజును పట్టుకొని గోరి నిర్దాక్షిణ్యంగా అతని 2 కన్నులను తీసివేశాడు. Prithviraj was taken as a captive and the 2 eyes were removed by
చూశారా, 17 పర్యాయములు క్షమించినటువంటి యొక్క పృథ్వీరాజు యొక్క దీనిని కించిత్తైనా కూడా నువ్వు కృతజ్ఞత తెలుపుకోకుండా అలాంటి దయాహృదయుడైనటువంటి యొక్క పృథ్వీరాజు యొక్క నేత్రములే తీసివేసించాడు ఈ గోరి. Gauri didn't take into consideration that he was excused 17 times. With no compassion, he even removed his eyes. దీనిని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఉపకారము చేసినటువంటి వారికి ఏనాడైనా కూడా మన జీవితంలో ఒక కృతజ్ఞతను మనం చూపించాలి. What we have to learn from this is that we have to show gratitude to those that help you. అయితే ఈ అపకారికి కూడాను ఉపకారం చేసేటువంటి విషయంలో కూడాను కొంత విచక్షణ జ్ఞానము కలిగి ఉపకారం చేయాలి. However, to help those that harm you, you should exercise discretion and render service. కనుక మనం చేసేటువంటి యొక్క సర్వకర్మలు కూడాను పరిస్థితుల యొక్క ప్రభావాన్ని పురస్కరించుకొని ఆ కర్మలో మనం పాల్గొనాలి. Therefore, our action should be based on the circumstances around. అయితే ఆరోగ్య విషయమునందు ఇట్టి భేదములు ఏమాత్రం కూడాను పాటించకూడదు. However, in respect of health, we should not have any differences. ప్రతి మానవునికి కూడాను హార్ట్ లంగ్ మిషను తన తల్లియే. For every human being, the heart-lung machine is the mother. ఆ తల్లి తన యొక్క కుమారులకు హార్ట్ లంగ్ మిషన్ గా ఉన్నదే అనేటువంటి యొక్క విషయం కూడాను తల్లికి తెలియదు. The mother is not aware that the heart-lung machine is the very mother to her son. ఆ బిడ్డ యొక్క దేహం సర్వత్రా కూడాను రక్తంను ప్రసరింపజేసేటువంటిది కానీ గుండెను ఆడింపజేసేటువంటిది కానీ తల్లియే. It's the mother that circulates the blood and makes the heart beat. అదే విధంగానే ఈనాడు ఈ హార్ట్ లంగ్ మిషన్ కూడాను ఇతరులకు నేను ఉపకారం చేస్తున్నానని కానీ అశుద్ధమైన రక్తమును పరిశుద్ధపరుస్తున్నానని కానీ పరిశుద్ధమైన రక్తాన్ని గుండెకి ఎక్కిస్తున్నానని కానీ ఏమీ తెలియదు. The heart-lung machine is not aware that it is helping, that is purifying impure blood and circulating pure blood. అమాయకమైనటువంటిది హార్ట్ లంగ్ మిషన్. Heart-lung machine is an innocent one. పవిత్రమైనటువంటి హార్ట్ లంగ్ మిషన్. Heart-lung machine is sacred instrument. అదే విధంగానే మన కన్న తల్లి కూడాను పవిత్రమైనటువంటిది తల్లి. Similarly, our mother is sacred. ఆమె ఏమీ తెలియకపోయినప్పటికీ ఆ యొక్క బిడ్డకు తన యొక్క దేహంలోని సర్వ రక్తమును కూడాను పరిశుద్ధమైన రక్తమును పవిత్రంగా ప్రసరింపచేస్తూ వస్తుంటారు. Mother, though not aware, she is responsible for the circulation of pure blood all over the body. కనుక సృష్టిలోనే భగవంతుని యొక్క సృష్టి చాలా విచిత్రంగా కనిపిస్తుంది. Therefore, in the creation itself, we find the mystery of the Creator. మానవుని యొక్క దేహములో ఉండినటువంటి యొక్క సర్వాంగములు కూడాను తమ తమ పనిని తమ సక్రమంగా చేస్తున్నటువంటి విషయం చూస్తే చాలా విచిత్రమేస్తుంది. It's rather strange, it will be a matter of surprise if you observe how the limbs of a body work in coordination. గుండెలు సకాలములో సరైనటువంటి క్రమమును అనుసరిస్తూ తమ పనిని తాను గావిస్తూ ఉంటుంటాయి. The heart beats and pumps the blood right time in the right direction. మన యొక్క ఊపిరితిత్తులు కూడాను సరి అయినటువంటి స్థితిలో తమ తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటాయి. Lungs also discharge the duty appropriately. ఈ కడుపులో ఉండినటువంటి యొక్క మాలిన్యమును పరిశుద్ధపరిచే నిమిత్తమై ఎన్నో విధములు కూడాను జఠరాగ్ని కూడాను తోడ్పడుతూ ఉంటాది. There you find the fire, the digestion inside in the stomach that cleanses the death. సృష్టియే ఒక గొప్ప విచిత్రం. Creation itself is mysterious. ఇది డాక్టర్స్ అందరికీ చక్కగా తెలుసు. Doctors know this well. చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు బవలదాల విత్తంబులు సన్మిత్రంబులు మునిజన పౌత్రంబులు విష్ణుదేవు చారిత్రంబులు. దైవం యొక్క సృష్టి లోపల మానవ శరీరము మహా విచిత్రమైనటువంటిది, ఆశ్చర్యకరమైనటువంటిది, అద్భుతమైనటువంటిది. In God's creation, the human body is excellent, wonderful and most surprising. ఇట్టి ఆశ్చర్యాన్ని గుర్తించినటువంటి వారే డాక్టర్స్. Doctors have realized the mystery of this body. ఇట్టి ఆశ్చర్యాన్ని గుర్తించి కూడాను తాము తమ యొక్క శక్తానుసారంగా తనకు తగినటువంటి యొక్క సర్వీసును చేస్తూ వస్తున్నాడు. Doctor is serving the society depending upon his capacity, having known the mystery of nature. ఈ యొక్క ట్రీట్మెంట్ అనేటువంటిది పరులకు చేస్తున్నామనే భావం కాదు, తమకు తామే చేస్తున్నామని భావించాలి.
As you treat a patient, know that you are serving yourself, not to anyone. ఇలాంటి వ్యాధుల నివారణ నిమిత్తమై ఈ యొక్క డాక్టర్స్ అనేక విధములైనటువంటి యొక్క శక్తిని వినియోగించి తమ యొక్క మేధాశక్తి తోపల ఈ విధమైనటువంటి పవిత్రమైన కర్మలను ఆచరిస్తూ వస్తున్నారు. Doctors have taken to these sacred actions to cure the various kinds of ailments using their intelligence. పూర్వము ఇలాంటి వైద్యం అనేటువంటిది ఎక్కడా ఎరుగలేదు. In ancient times, there is no treatment of this sort. దినదినానికి వైద్యం యొక్క విశిష్టత అభివృద్ధి అవుతూ వస్తుండాలి. Day by day, the significance and importance of a doctor is on the బైపాస్ rise. సర్జరీ అంటే చాలా ఆశ్చర్యపడేటువంటి వారు. They were very much surprised in the olden times. ఈనాడు ఈ బైపాస్ సర్జరీ అనేటువంటిది సహజమైపోయింది. Today, bypass surgery is a natural one now. కానీ ఇంకా కొంతకాలమునకు ఈ బైపాస్ సర్జరీ కూడా ఉండదు. After some time, you don't notice even bypass surgery. ఇంకా నూతనమైనటువంటి యొక్క వైద్యమును అభివృద్ధి పరచడానికి తగినటువంటి కృషి చేస్తున్నారు వైద్యులు. Doctors are making all efforts to progress in this direction. ఒక్కొక్క హార్ట్ లోపల ఉండినటువంటి వాల్వ్స్ చాలా ప్రధానమైనటువంటిది. Valves present in the heart are very important. అవి చేసేటువంటి పని చాలా ఆశ్చర్యంగా ఉంటుంటుంది. The work they do is really ఏ surprising. వాల్వ్ లో కొంచెం ఇదిగా అయిపోయినప్పటికీ అన్ని రకమైనటువంటి శరీర పరిస్థితి కూడాను స్తంభించిపోతుంది. If there is slightest change in the function of the valve, there will be total ఈ change in the body. దేహంలో ఉండినటువంటి యొక్క సమస్తమైనటువంటి యొక్క అంగములకు సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటుండాలి. There is intimate relationship between different organs of the body. దేహంలో ఉండినటువంటి ఐకమత్యము మరి ఏ ఒక్క దీనిలో కూడా మనకు కనిపించదు. The unity present in the body is present nowhere else. దీనికి నీ మనసుకు కూడాను మరింత సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటుండాలి. There is much more intimate relationship between the body and the mind. కనుక మనోదేహముల యొక్క ప్రభావాన్ని మానవుడు మొట్టమొదటిగా గుర్తించాలి. Man must realize the effect of the relationship between the body and the mind. మనసు యొక్క ప్రభావం కూడాను ఆరోగ్యం పైన అమితంగా ఉంటుంటాది. The thinking faculty of the mind has got effect on the body. కేవలం దేహం పైన మాత్రమే కాదు జగత్తు పైన కూడాను మన ప్రభావం చాలా అధికంగా ఉంటుండాలి. The effects of the mind, they not merely reflect on the body, but on the అందువలన world. వేదాంత ప్రబోధయందు మనోమూలం విధం జగత్. That's why in Vedantic parlance it is said, the entire world is of your own mind. కనుక మానవత్వములో ఈ దివ్యత్వం అనేటువంటి యొక్క దైవత్వము అనేక విధములైనటువంటి యొక్క మార్గము లోపల మానవునికి ప్రతిబింబిస్తూ ఉంటుండాలి. Like this, the divinity in man reflects in his own life in various ways. కనుకనే మానవ సేవే మాధవ సేవ అని చెప్తూ వచ్చారు. Service to humanity is service to God. మానవుడు కాదు, మానవుడు దేవుడే. Human being is not just a human being, he is God himself. ఏ సేవలు చేసినప్పటికీ దైవ సేవగానే మనం భావించాలి. Whatever service that is rendered, it amounts to service to God. కనుక ఈనాటి వైద్యులు దినదినాభిగా అభివృద్ధి నొందుతూ నూతనమైనటువంటి యొక్క చికిత్సలను అనేక విధములైనటువంటి మార్గంలో కనిపెడుతూ పరిశోధిస్తూ పరిశీలిస్తూ అనేక విధమైనటువంటి రోగములను నివారణ గావిస్తూ వస్తున్నారు. Doctors are giving treatment in a new direction, discovering new methods and new ways of treatments. They explore, examine and experiment. ఈనాడు వైద్యులు ఎంత అధికమవుతున్నారో రోగములు కూడా అంత అధికమవుతూ వస్తున్నాయి. Just as you find increase in the number of doctors, you find corresponding increase in the number of diseases దీనికి too. కారణమైనటువంటిది ప్రతి వైద్యుడు కూడా చక్కగా గుర్తించాలి. The reason has to be realized by every doctor. ఈ రోగముల యొక్క అభివృద్ధికి కారణం ఏమిటి అనేటువంటిది ఈ రోగులకు చక్కగా మనము బోధించడానికి తగిన కృషి చేయాలి. We should make every possible effort to teach patients why they suffer from diseases. దీనికంతా కూడా ఆహార విహారములే ప్రధానమైనటువంటి యొక్క సత్యాన్ని చక్కగా అర్థమయ్యే రీతిగా బోధించాలి. We have to teach very clearly for all the diseases, the food and habits are responsible. కేవలం చేసేటువంటి వైద్యం అంతా కూడాను శాశ్వతమైనటువంటిది కాదు. The treatment given is not permanent. ఇది కేవలము ఒక కృత్రిమమైనటువంటి యొక్క చికిత్స చేత కొంతకాలంలో జీవితాన్ని గడపడానికి అవకాశం అందిస్తుంటారు. This treatment, which is artificial, will extend ఈ the సత్యాన్ని lifespan. ప్రతి రోగి కూడాను గుర్తించి తన
పరిమితమైనటువంటి ఒక జీవితం లోపలనే పవిత్రమైనటువంటి కార్యంలో ప్రవేశించాలి. Every patient should realize this fact and try to spend the life in a sacred way. బైపాస్ సర్జరీ జరిగింది, Bypass surgery is హార్ట్ conducted. సర్జరీ జరిగింది. There is bypass surgery. కానీ ఎన్ని రకమైనటువంటి యొక్క ఇది జరిగినప్పటికీ ఇవన్నీ కూడా శాశ్వతమైనటువంటివి కాదు. All these surgical treatments are not permanent. ఇవన్నీ కేవలము ఒక కృత్రిమమైనటువంటివే. They are merely artificial. ఆ కృత్రిమమైనటువంటిదంతా కూడాను డాక్టర్స్ యొక్క శక్తి సామర్థ్యంతో ఏర్పడుతున్నాయి. All these artificial treatments are based on the capacities of the ఇదంతా doctor. ఆర్ట్ యొక్క ప్రభావమే. These are all the effects of the heart. ఈ ఆర్ట్ యొక్క ప్రభావం అంతా కూడాను హార్ట్ పైన ఆధారపడి ఉంటుండాలి. The effects of the heart are based on the heart. ఆర్ట్ అంతా కూడాను బహిర్దృష్టిమైనటువంటిది, The art has got external outlook. హార్ట్ అంతర్ముఖమైనటువంటిది. Heart is inward. ఇది కేవలం భగవత్ సృష్టి. It's the creation of God. ఇది అంతా కూడాను మానవ సృష్టి. Everything outside is the creation of man. నర సృష్టికి నారాయణ సృష్టికి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటుండాలి. There should be intimate relationship between God's ఇది creation and బింబము, అది man. ప్రతిబింబము. One is the object, the other one is బింబ reflection. ప్రతిబింబముల యొక్క సంబంధం అనేటువంటి దానికి మధ్యలో ప్రకృతి అనేటువంటి అర్థం ఉంటుండాలి. Between this relationship of object and reflection, there is the mirror. అయితే ఈ ప్రకృతి భావమును మనం ఏనాడు మనము దూరం గావించమో ఆనాడు బింబ ప్రతిబింబం రెండు ఏకమైపోతాయి. The moment we get rid of this feeling of mirror of nature, you will understand the unity ఈ between the object మ్యాథమెటిక్స్ and లోపల reflection. 3 - 1 = 2 అంటారు. In mathematics, it is said 3 minus 1 is equal to 2. కానీ ఆధ్యాత్మికమైనటువంటి యొక్క ఈ యొక్క లెక్కల యందు 3 - 1 = 1 అంటుంది. But in spiritual mathematics, 3 minus 1 is just 1. ఎట్లా ఇది? How is it possible? ఒక మిర్రర్ ముందు నీవు వెళ్ళినావు, You are in front of the mirror. ఆ మిర్రర్ ముందు పోయి నీవు ప్రతిబింబానికి నమస్కారం చేశావు. You pay your respects in front of your ఇక్కడ mirror. ఎన్ని ఉంటున్నాయి? How many exist there? నీవు, నీ ప్రతిబింబము, అద్దము 3 ఉంటున్నాయి. Here there are 3. You, your reflection and the mirror. కానీ ఈ అద్దమును తీసివేస్తే ప్రతిబింబం కూడా పోతుంది, నీవు ఒక్కడే ఉంటావు. When once you remove the mirror, there's no more of reflection. You remain. నీవు అనేటువంటిది దైవత్వము, You stand for divinity. ఈ ప్రతిబింబం అనేటువంటిది జీవత్వము, Reflection is just humanity. ఈ యొక్క అద్దము అనేటువంటిది ప్రకృతి. The mirror is nature. ఈ ప్రకృతి అనే అద్దములో నీవు ప్రతిబింబించేంత వరకును నీవు వేరుగానే ఉంటావు. So long you reflect in the mirror of nature, you exist ప్రకృతి separate. యొక్క భావం అనే అద్దమును తీసివేస్తే దాంతో పాటు జీవత్వం అనేటువంటి ప్రతిబింబం కూడా పోతుంది. The moment you get away from the worldly feeling, you will not have the individual entity. కనుకనే మన దేహం అనేటువంటిది ఒక్కటి కాదు, 3. So our body is not 1 but 3. The one you think you are, the one others think you are, the one you really are. Here there are 3. The one you think you are, the one others think you are, the one you really are. కనుక దైవము ప్రత్యేకంగా లేడు. God doesn't exist separate. మీరందరూ దైవ స్వరూపులే. You're all the forms of the divine. దైవం యొక్క అనుగ్రహం చేతనే మీ శక్తి సామర్థ్యం ఈ విధమైన పవిత్ర మార్గంలో ప్రవేశపెడుతున్నారు. Because of God's grace, you are making use of all the faculties, capacities కానీ given. నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించాలి. But discharge your duty. దీనినే కర్తవ్యం యోగముచ్యతే అన్నారు. Discharging duty is spiritual exercise. కనుక డాక్టర్లు ఈనాడు ప్రపంచమునకు చేసేటువంటి సేవలు చాలా అద్భుతమైనటువంటివి. Wonderful services are rendered by doctors to the entire world now. దీనిలో మరొకటి కూడా మీరు విచారించాలి. You should also think of another factor. జగత్తులో శ్రీమంతులు ఉంటున్నారు. In this world there are many rich people. దాన ధర్మాలు చేస్తూ పోతుంటుంటే ఈ ధనము కొంతవరకు తరిగిపోతుంది. If they indulge in continuous acts of charity, the wealth would decline. ఒక ట్యాంక్ లో నీవు వాటర్ ఫిలప్ చేస్తే నిత్యము దానిని ఉపయోగిస్తుంటే ట్యాంక్ లో వాటర్ కూడా లెవెల్ తగ్గిపోతుంది. The tank filled with water, if it is utilized, even the water would also go. కానీ విద్యా విషయం అట్టిది కాదు. But it is not so in respect of education. ఎంత వినియోగించుకున్నది అంత నీకు ఎక్స్పీరియన్స్ అధికమైపోయి ఇది పెరుగుతుందే కానీ తరగదు. The more you make use of your knowledge, it will rise, it will increase, it would never decrease. నీవు సర్జరీ, నీవు ఆపరేషన్ చేసే దాంట్లో చక్కగా ప్రసిద్ధి పొందావు.
As a surgeon, you have a very good name. అయితే ఈ ప్రసిద్ధి ఎట్లా కలిగింది? How could you earn reputation? నిత్యము నీవు ఆపరేషన్ చేయటం వల్ల నీ ఎక్స్పీరియన్స్ పెరిగిపోయింది. దాంతో పాటు విద్య కూడా పెరిగిపోయింది. As you're conducting operations day after day, you gained experience and earned fame. ఆపరేషనే చేయకుండా పోతే నీవు నేర్చిన విద్య కూడా తరిగిపోతుంది. If you don't operate, there's no use of your knowledge. కాబట్టి చేసే ఆపరేషన్ల వల్ల నీకు కలిగేటువంటి ఆదాయం ఏమిటంటే నీ ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది. అదే గొప్ప ఆదాయం. So the profit here is the experience that you gain while operating. కనుక ఈ విద్య నీకు ఎంతనో తోడ్పడుతూ ఉంటున్నది, కానీ ఇది నీకు అసహాయ కాదు. This education will help you. It will never let you down. కనుక విద్య అనగా ఉపయోగపెట్టుకున్నది కూడాను మరింత అభివృద్ధి అయ్యేటువంటిది, కానీ క్షీణించేటువంటిది కాదు. So knowledge, as it is made use of, will grow more and more. ప్రేమ స్వరూపులైన వైద్యులారా, Doctors who are embodiments of love, మీరు సాధ్యమైనంత వరకు మీరు నేర్చినటువంటి విద్యను ఉపయోగములో దీన్ని అందిస్తూ రావాలి. to the extent possible, make use of your knowledge practically. ఒక చిన్న ఉదాహరణ, A small example. ఢిల్లీ నుంచి భాను అని ఒక డాక్టర్ వస్తుంటాడు, మీకు తెలుసును. You know, from Delhi, one doctor by name Banu visits this చాలా place. మంచివాడే, He's a very good man. కానీ ఢిల్లీలో ఉండినంత వరకు అతనికి ఇలాంటి ఆపర్చునిటీ చిక్కేటువంటిది కాదు. So long he was in Delhi, he didn't have opportunities. కొంతకాలం మా హాస్పిటల్కి వచ్చినప్పటికీ 2-3 ఆపరేషన్ చేశారు. ఇంక దిన్నము నిద్దము చేయటం వల్ల ఇప్పుడు అతను పెద్ద సీనియర్గా అయిపోయినాడు. As he started conducting operations at the rate of 2 or 3 per day, now he has become a senior experienced doctor. ఈ ఎక్స్పీరియన్స్ లోపల ఒక హృదయం కూడా ఉప్పొంగిపోతుంది, ఉల్లాసంగా ఎంతో అనుభూతిని అభివృద్ధి పరుస్తుంది. You will have all the encouragement in the spirit as you gain experience. కనుక వర్క్ చాలా ఇంపార్టెంట్. So work is very మనం important. నేర్చినటువంటి విద్యను వర్క్ లో ప్రవేశపెట్టినప్పుడు ఎంతైనా అభివృద్ధి అవుతుంది. Therefore all the knowledge will be made use of when you put it into ఒక work. మొక్కను పెట్టాము, Here a plant is ఈ planted. మొక్కను ఏ యొక్క క్రూర మృగములో క్షీణింప చేయకుండా ఒక కంచెను కట్టాలి. When there is a plant here tender, you should have fence around to protect it. అప్పుడే ఈ మొక్క ఎలాంటి ప్రమాదం లేకుండా అభివృద్ధి నొందుతుంది. Then only the plant will grow into a tree. ధనము అనేటువంటిది, విద్యాధనం అనేటువంటి ఒక మొక్కను మనం చక్కగా పోషించుకోవాలంటే To take care of this tender plant of education, ధర్మము అనే కంచెను కట్టాలి. we should have the fence of righteousness around. లేకపోతే ఈ కోరికలు అనేటువంటి యొక్క క్రూర మృగములు వచ్చి ఆ వృక్షమును పాడు చేస్తాయి. Otherwise, the wicked, cruel animals will eat away the desires. దీంట్లో క్రియారూపంలో అయినటువంటి ఒక పోషణ దీనికి అభివృద్ధి చేయాలి. We should also take care of it by way of action. కనుకనే ఈ విద్యను మనము క్రియారూపం లోపల మనం ప్రదర్శించినప్పుడే మన విద్య మనకు ఎంతైనా తోడ్పడుతుంది. Therefore, the knowledge, when it is used practically, it will కేవలం help you. చదివి క్రియలో మనం ప్రవేశించకుండా ఉండిన ఈ విద్య ఏమాత్రం కూడా నీకు అభివృద్ధి కాదు. You might be educated. If you don't take to work, it's no use at all. నీవు క్రియను కల్పించుకొని ఒక పనిలో నీవు ప్రవేశిస్తూ రావాలి. Resort to action, activity, work ఈ it out. మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం యోగముచ్యతే. Discharging the duty is spiritual కర్మణ్యేవ exercise. అధికారస్య మా ఫలేషు కదా. కర్మనే మనకు అధికారం. Your activity is the authority. వైద్యుడు ఈనాడు సండే నాకు హాలిడే కావాలి ఇదంతా కాదు, ఎప్పుడు పడితే అప్పుడంతా కూడా అందరూ ప్రవేశిస్తూ వచ్చినప్పుడే అతని యొక్క జీవితము చాలా ఆనందకరమైన జీవితంగా ఉంటుంది. The doctor should not have feeling that today is Sunday, a holiday. If he works continuously, his life ఈ will be వర్క్ redeemed. ఆనందాన్ని చూపించేటువంటి వాడే నిజమైనటువంటి కౌంతేయుడు. The one who shows all the bliss is Kaunteya. కురునందన అని ఒక అర్జునుడికి పేరు. Arjuna has another name, Kurunandana. కురు నందన అనగా ఏమి, క్రియలోపలనే అతనికి ఆనందము. Kurunandana means the one who delights himself while taking up మా to work. వేణుగోపాల్ ఉంటుంటాడు, Here we have Dr. దినానికి Venugopal. 10-12 చేస్తుంటాడు. ఏం వేణుగోపాల్ కాఫీనైనా తీసుకోకూడదా, కొంచెం విశ్రాంతి తీసుకోకూడదంటే లేదు నాకు ఈ వర్కే ఆనందం అంటాడు. Dr. Venugopal conducts about 10 to 12 surgeries. If Swami asks him to take coffee or rest, he says ఆ no. విధమైనటువంటి ఉత్సాహంతో ఆ యొక్క క్రియలో పాల్గొనటం చేతనే అతని యొక్క
శక్తి సామర్థ్యములు, అతని యొక్క బుద్ధి యొక్క తెలివితేటలు అమితంగా పెరిగి చక్కని విజయాన్ని సాధిస్తూ వస్తుండాలి. Because of his bubbling enthusiasm and the intellect and capacity, he is progressing day by day. ఆ విద్యను నిత్యం కూడాను ఒక విధమైన ప్రాక్టికల్ లో తాను అనుభవిస్తున్నాడు. He is in fact translating his knowledge into action. మానవునికి 5 విధములైనటువంటి తెలివితేటలు ఉన్నాయి. Man has 5 forms of intelligence. కానీ మొట్టమొదటిది బుకిష్ నాలెడ్జ్. The first one is bookish knowledge. ఈ బుకిష్ నాలెడ్జ్ ఉండి ప్రయోజనం లేదు. There's no use of having bookish ఈ knowledge. రెండవది కొంతవరకు సూపర్ఫిషియల్ నాలెడ్జ్. The second one is superficial knowledge. ఇది కూడాను ఉండి ప్రయోజనం లేదు. There's no use of ఇవి this. పేరుకు మాత్రమే కనిపిస్తుంటాయి. It just exists for namesake. కానీ మూడవది జనరల్ నాలెడ్జ్. The third one is general knowledge. ఏమి చేయాలి? ఈ నాలెడ్జ్ అనేటువంటి ఒక జనరల్ నాలెడ్జ్ ని ఉపయోగపెట్టాలి. He should also have general knowledge as ఈ to make జనరల్ use of నాలెడ్జ్ it. ని మనం ఉపయోగపెట్టాలంటే డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ కావాలి. To make use of the general knowledge, he should have discrimination knowledge. ఈ డిస్క్రిమినేషన్ కూడా ఎట్లా చేయాలి? ఇజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అనేటువంటి ఒక ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ చేయాలి. How should he discriminate? He should discriminate fundamental discrimination. What is good, what is నాట్ bad. ఇండివిజువల్ డిస్క్రిమినేషన్. It's not individual ఈ discrimination. పేషెంట్కి ఏం చేస్తే బాగుతుంది, ఈ పేషెంట్కి ఎట్ట చేయాలి అనేటువంటి ఆ డిస్క్రిమినేషన్ చక్కగా డీప్ గా మనం ప్రవేశపెట్టాలి. You should discriminate deeply, thinking how can I cure this patient. తరువాతనే ఐదవది ప్రాక్టికల్ నాలెడ్జ్. Later comes the fifth form of knowledge, the practical knowledge. కనుక ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండినటువంటి దాన్ని ప్రపంచమును ఎంతైనా కూడా బాగు చేస్తుంది. It is this practical knowledge that will help the world. కనుక ప్రతి డాక్టర్ కూడాను ప్రాక్టికల్ లోపల ఈ క్రియలో ప్రవేశించి పేషెంట్స్కి తగినటువంటి ప్రోత్సాహాన్ని, ఆరోగ్య మహాభాగ్యాన్ని కూడాను అందించడానికి తగిన కృషి చేయాలి. Every doctor must make an effort to put into practice what all they have learned and help the world. ఇలాంటి త్యాగ మనుషులైనటువంటి యొక్క డాక్టర్స్ మా యొక్క ఆసుపత్రిలో ఉండటం చేతనే 2 సంవత్సరాల బేబీ మా యొక్క హాస్పిటల్. We have in our hospital the doctors of sacrifice. Our hospital is just 2-year-old. ఇలాంటి బేబీగా ఉన్నటువంటి హాస్పిటల్ ఇంత కీర్తిని, ఇంత వ్యాఖ్యాతిని సాధించిందంటే ఇందులో చేరినటువంటి యొక్క వైద్యులు, దానికి తగినటువంటి సహాయకారులైనటువంటి టెక్నీషియన్స్, దానికి సహాయకారులైనటువంటి నర్సెస్, దానికి సహాయకారులైనటువంటి వాలంటీర్స్ అందరి యొక్క చేరిక చేతనే ఇది ఇంత అభివృద్ధికి వచ్చింది. Such a baby institution should come to the front, earning reputation because of doctors, technicians, nurses and volunteers. డాక్టర్స్ చాలా ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉంటారు. Doctors are highly enthusiastic. and చాలా encouraged. మంది హైదరాబాద్ నుంచి వచ్చి కూడాను మన సోమరాజు వీళ్ళ గ్రూప్ కూడా వచ్చి ఎంతో పని చేస్తూ ఉంటారు. Many doctors, Somarazu and others, come from Hyderabad. ఇంకా ఢిల్లీ నుంచి కూడాను అనేక మంది వచ్చి చేరుతుంటారు టీం. From Delhi also, there will be a team of doctors visiting this place. ఈ ఇరువురి వల్ల కూడాను ఎంతో ఆసుపత్రి చక్కని విజయాన్ని సాధిస్తూ వస్తుండాలి. Because of the combination of these two teams, this hospital could have వీరు accomplishments. అని కాదు, అందరి యొక్క సహాయం కూడా ఇందులో ఏకమై ఉంది. Not only these two, many also helped. చేతిలో 5 వేళ్లు ఉన్నాయి. The hand has 5 fingers. ఈ 5 వేళ్లు కలిసినప్పుడే ఒక పనిని మనం సుఖంగా చేయగలం, కానీ ఒక్కొక్క వేలు ఏ మాత్రము చేయలేదు. When all 5 fingers join, you can do anything, not అయితే separate. వీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు. They have been serving with the devotion and sincerity. ఎంతో అపేక్షతో పేషెంట్స్ కూడాను చాలా ప్రీతితో చూస్తూ చేస్తున్నారు. They have been taking every possible care of all the patients. ఇంకా కొత్తవి కూడాను ఎంతెంతో చేస్తున్నారు తెలియకుండా. They have been doing many new things here. మా సోమరాజు వచ్చేసేసి ఏదో బెలూన్లని దానివల్ల కూడాను సుఖమైనటువంటి యొక్క ఆపరేషన్లు జరిగి కొంతవరకు పేషెంట్స్ కు శాంతిని చేకూర్చాడు. Dr. Somarazu also operated recently with the help of the balloon and also cured the disease. మన హాస్పిటల్లో అన్ని రకములైనటువంటి ట్రీట్మెంట్స్ కూడా జరుగుతూ ఉండాలి. So in our hospital, various kinds of treatments are given. రోగికి తగినంత వరకు, సాధ్యమైనంత వరకు ఆపరేషన్లు కాకుండా కొంతవరకు ట్రీట్మెంట్స్ తోనే జరిగిపోయడానికి కూడా చాలా ప్రయత్నం చేస్తున్నారు. They have been also taking care to see to avoid operation and give the treatment. అంతటికి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధ ఉండటం చేతని ఇంతవరకు చేస్తున్నారు. It's all because of this steadfastness and sincerity they అందరూ could do. చాలా శ్రద్ధాభక్తులతో చేస్తుంటారు. All do with all sincerity. చాలా మంది ఇలాంటి హాస్పిటలే లేదు అని చెప్పి అనుకుంటారు. నా ఉద్దేశం అంటే ఇలాంటి డాక్టర్స్ చిక్కటం చాలా కష్టం.
Many say that there are no hospital of this nature, but Swami says it's rather difficult to get ఇలాంటి మంచి doctors. డాక్టర్స్ మాకు చిక్కడం చేతనే ఎంతో మేము విజయాన్ని సాధిస్తూ వస్తున్నాం. Because we could have very good doctors, we could have all achievements. ఒక్క పుష్పం హారం కాదు కదా. One flower cannot make a garland. అనేక పుష్పాలు చేరినప్పుడే ఇది ఒక హారంగా తయారవుతుంది. When many flowers join, it makes a garland. ఈ అనేక పుష్పాలు చేర్చడానికి ఏది ఆధారము? What is the basis to join అదే flowers? దారము ఆధారము. It is the string, the thread. అదే ఈ డాక్టర్స్ అంతా ఒక చక్కని సుగంధంతో చేరినటువంటి పుష్పం వంటి వారు. Doctors are fragrant flowers. వీళ్ళందరి యొక్క ఐకమత్యమును, అందరి సహకారమును, సానుభూతిని చేర్చేటువంటి యొక్క స్వామి దీని యొక్క థ్రెడ్. Swami is the thread, giving all the unity and help to the fragrant flowers, the కానీ doctors. డాక్టర్స్ అనేటువంటి ప్రవశ లేకపోతే ఈ దారాన్ని ఎవరు దేవుని మెడలో వేయరు. When there are no doctors, fragrant flowers, you don't put the string ఈ around the neck దారమే of the లేకపోతే doctor. ఎవరు ఈ పూను హారంగా చేర్చలేరు. When there is no thread, you cannot make a garland with the flowers either. కనుక ఈ రెండు కూడాను ఒకదానికొకటి సన్నిహిత సంబంధ బాంధవ్యంగా ఉంటుండాలి. Therefore, there is interdependence between the two. అలాంటి ఐకమత్యం ఇక్కడ చేరటం చేతనే ఇంత విధమైనటువంటి విజయాన్ని సాధిస్తూ వస్తున్నాం. Because of that mighty unity, that it could achieve all ఎంత success. జరుగుతుంది ఇది ఫ్రీగా హాస్పిటల్, ఇంత పెద్ద హాస్పిటల్, Where do you find free ఇంత treatments పెద్ద at a big hospital? ట్రీట్మెంట్స్ అంతా కూడా ఎట్లా ఫ్రీగా జరుగుతుండాది How can you అని give free అనేక మంది treatment? ప్రశ్నిస్తారు. Many question that way. నా యొక్క ఆన్సర్ ఏమిటంటే డాక్టర్స్ స్వామి యొక్క ప్రేమ, వారి ప్రేమ సన్నిహిత సంబంధం కావటమే దీనికి మూల కారణం. Swami's answer is the love of the doctor and the love of Swami joined beautifully together. That ఇందులో led to ఏ ఒక్కటి success. ఉండినా కూడాను ఇంత విజయాన్ని సాధించలేరు. If just one exists, it can now give success. కనుక ఏ దేశమందైనా, ఏ కాలమందైనా, ఏ ఆసుపత్రి ఎందైనా కూడాను విజయాన్ని సాధించాలని, ఫ్రీగా మనం ట్రీట్మెంట్ చేయాలనుకుంటుంటే ప్రేమను పెంచుకోవాలి. Therefore, in any country whatsoever, at any point of time, in any hospital, to give free దైవ treatment, we should విశ్వాసాన్ని develop కలిగి ఉంటుండాలి. love. We should have faith in God. దైవ విశ్వాసమే లేకపోతే మనం ఏ పని చేయలేం. Without faith in God, you cannot do anything. సర్వత్రా పని చేసేది అదే. It's the divinity that works. బాడీ ఒక ఇన్స్ట్రుమెంట్, The body is an instrument. మైండ్ ఒక ఇన్స్ట్రుమెంట్. Mind is an instrument. చేత్తో ఆపరేషన్ చేస్తున్నారు, You operate with your hands. కానీ ఆపరేషన్ చేసేది కత్తి కాదు. It's not the knife that కత్తి operates. ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. Knife is merely an దాన్ని instrument. పట్టుకున్నటువంటి వాడే ఈ యొక్క ఆపరేషన్ చేయగలుగుతున్నాడు. The one who holds the knife conducts the operation. కనుక దైవశక్తి అనేటువంటి దీంట్లోపలే ఈ డాక్టర్స్ అంతా కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ గా పనిచేస్తున్నారు. It's only in the hands of the divine power. ఆ Doctors భావన act as కలిగినప్పుడే instruments. ఎంతటి విజయాన్నైనా మనం సాధించవచ్చు. With that, you can achieve anything. కనుక మన ఆసుపత్రి యొక్క ప్రభావము ఇట్టిది అట్టిదని చెప్పడానికి ఏమాత్రం కూడా ఆశ్చర్యమేమీ లేదు. ఇదంటే డాక్టర్స్ యొక్క ప్రేమతత్వము, డాక్టర్స్ యొక్క శక్తి సామర్థ్యం యొక్క విశ్వాసము దీనికి ఇన్ని రకమైనటువంటి ఉత్సాహాన్ని కూడా అందిస్తూ ఉంటుండాలి. There's no surprise when we receive so many encomiums about our hospital. It's only the capacities, the love, దీనికి and the broad-mindedness of the అందరూ వారి doctors that are శక్తానుసారము responsible. పనిచేస్తూ వస్తున్నారు. They work in full faith. ఇంకా డాక్టర్ కాకపోయినా కూడాను Though they are not doctors, మన మహాజన్ చాలా శ్రమ పడుతుంటాడు పాపం. Mahajan is really working very hard. ప్రతి నెలకు 3 పర్యాయమైనా వచ్చి ఏమేమి సరిగా ఉంది, ఏమి లేదు అని చెకప్ చేసుకొని మాకు తెలియకుండానే అన్ని ఏర్పాట్లు చేస్తుంటాడు పాపం. Mahajan visits this center thrice every month and he will find out what is needed for this hospital and supplies. అతని యొక్క ప్రేమతత్వమే దీనికి మూల కారణం. His love is mainly responsible for all this. మేము ఆసుపత్రి విషయం పట్టించుకోకపోయినప్పటికీ తానే వచ్చి అన్ని విచారణ చేసి ఎన్నో ఏర్పాట్లు జరుపుతూ ఉంటుంటాడు. Though we don't think of this hospital, he himself comes all the way ఈ and makes విధముగా inquiry. అనేక మంది చేదోడు వాదోడు వల్లనే ఈ ఆసుపత్రి ఇంత అభివృద్ధికి రాగలుగుతూ ఉండాలి. Many more helped in every possible way that led to this achievement and a success. కానీ సంకల్పం చాలా ప్రధానమైనటువంటిది. But the will is very important. ఆ సంకల్పం యొక్క దానినే ఫ్రీ విల్ అంటారు. This will is called free will. ఈ ఫ్రీ విల్ అనేటువంటిది దైవత్వమే. This free will verily is the divinity. ఈ ఫ్రీ విల్ వల్ల ఎంతైనా మనం చేయవచ్చును. With this free will you can do anything. నీలం దేశాయ్ చెప్పింది, Neelam Desai said, కేవలము రెక్కలు మీవి మీ చేతిలో ఉంటున్నాయి, కానీ
దేహం నా చేతిలో ఉంది అన్న. Wings are yours, the flying is in you. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పోలిక తీసుకుంటే అంతా భగవంతుని చేతిలో ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్స్ మాదిరి చక్కగా పనిచేస్తూ వస్తున్నారు ఈ డాక్టర్స్. If you think like wise, you will understand everything lies in the divine hands and you work as instruments. ఆ విశ్వశక్తి లోపల ఉండటం చేత ఎంతటి ఘనకార్యమైనా మనం సాధించవచ్చు. With the divine strength, you can accomplish, achieve anything. ప్రేమ స్వరూపులారా, Embodiments of love అనేక దేశాల నుండి from different countries. అనేక విధమైనటువంటి యొక్క పేరు ప్రతిష్టలు గాంచినటువంటి గొప్ప గొప్ప డాక్టర్స్ అంతా కూడాను ఈ సెమినార్లో ప్రవేశించారు. Highly reputed doctors participated in this లోకంలో seminar. ఎన్నో సెమినార్లు జరుగుతుంటాయి, ఎన్నో కాన్ఫరెన్స్ జరుగుతుంటాయి. In the world, there are many conferences and seminars. కానీ ఇవన్నీ కేవలం డిస్కస్ చేయటము, They merely discuss కొన్ని them. నిర్ణయాలకు రావటము, They arrive at ఆ decisions. నిర్ణయాల్ని ఒక పేపర్లో నింపటము, They write it on paper. ఎవరి పాటికి వారి పోవటమే. Each one will go in his own way. ఇలాంటి సెమినార్లు, ప్రభుత్వములకు సంబంధించినటువంటి సెమినార్లు కూడాను లోకములో వందలకు వందలు జరుగుతున్నాయి. Seminars held by the government take place in hundreds in the world. కానీ మన సెమినారు దాంతో కంపేర్ చేయటానికే వీల్లేదు. We cannot compare our seminar in any way with that. హృదయపూర్వకంగా ఇందులో ప్రవేశించి We have stepped in here భవిష్యత్తుకు ఏ wholeheartedly. విధమైనటువంటి యొక్క చర్యలు తీసుకోవాలి అని సంప్రదించి What sort of action we should take? We discussed నెక్స్ట్ that. ఇయర్ లో మనం ఏమి చేయాలనేటువంటి ఒక విషయాన్ని కూడా ఎంతో శ్రద్ధా భక్తితో వీరందరూ సంప్రదిస్తూ వచ్చారు. You have also had consultations, deliberations as to what is to be done in కనుక future. మన సెమినార్ లోపల నిర్ణయించినటువంటి యొక్క నిర్ణయాలను మనం ప్రాక్టికల్ లో పెడుతూ రావాలి. Therefore, we should translate into action all the decisions arrived at. కేవలము రిపోర్ట్ పేపర్లో రాస్తే మాత్రం కాదు మనకు. Not merely report presentation. మనం ప్రాక్టికల్లో పెట్టాలి. We should put into practice. దీనికి మేము ఎంతైనా సిద్ధంగా ఉంటాం. We are prepared to an ఎలాంటి extent. రీతి కింద ఈ యొక్క వైద్యులు సరైనటువంటి యొక్క రోగులను నివారణ గావించడానికి తగిన కృషి చెయ్యాలి అనేటువంటి దానికి మేము ఎంతైనా సహాయం చేస్తాం. We are ready to help as you think of helping the patient in respect of curing లోకంలో him. ఈ హార్ట్ జబ్బులు తగ్గిపోవాలి. There should not be heart diseases in the world. There should కొంతమంది be. డాక్టర్స్ అనుకుంటారు ఈ రోగులే తగ్గిపోతే మా గతి ఏమిటి అనుకుంటారు. Some doctors may feel if there are no patients, what will happen to us? మీ గతి ఎంతోనో అభివృద్ధి వస్తుంది. You will also progress. ఈ రోగాలను మీరు నివారణ చేయటం చేత మీకు ఎంతనో కూడా అభివృద్ధి కలుగుతుంది. By curing the diseases, you will progress at once. మీ నిమిత్తమే రోగాలను పెంచనక్కర్లేదు. For your sake, you don't need to grow diseases. కనుక ఆ త్యాగభావంతో మీరు ఉంటుంటే ఎంతైనా మీకు భోగ ఆనందములు అభివృద్ధి అవుతాయి. If you have this spirit of sacrifice, you will have plenty and prosperity. త్యాగం లేని జ్ఞానము The wisdom without sacrifice రోగంతో సమానమే. is just the disease. కనుక So, కేవలము విషముతో నింపినటువంటి బంగారు కప్పు కంటే a golden cup with the poison అమృతంతో నింపినటువంటి మట్టి పాత్ర చాలా విలువైనటువంటిది. has no value when you think of an earthen pot with that amrita or nectar. కనుక మన దేహం అనేటువంటిది మట్టి పాత్ర. A body is an earthen pot. ఈ మట్టి పాత్ర లోపల దివ్యత్వమైనటువంటి యొక్క అమృతాన్ని నింపింది. In this earthen pot, the body, there is the divinity. కనుక మన దేహమే మనకు ప్రధానమైనటువంటి యొక్క విలువ. So body has got all the value attached. ఈ అవుట్లుక్స్ తో ఉండేటువంటి బంగారులో విలువ కాదది. Is not the gold outside అది that is కేవలం value. బంగారు పాత్రనే కానీ లోపల ఉన్నదంతా విషము. It is just the golden vessel, but it has the poison inside. పాత్ర మట్టిదే కానీ ఇందులో అమృతత్వం ఉంటుండాలి. Body is the earthen pot, ఆ but it has అమృతత్వమే got, త్యాగము. there lies the ఆ sacrifice. అమృతత్వమే ప్రేమ. That is love. ఆ అమృతత్వమే దివ్యత్వము. That is divinity. ఆ అమృతత్వమే అమరత్వము. And that nectarine ఆ nature is అమృతత్వమే immortality. సరి అయినటువంటి త్యాగము. It is the true sacrifice. అలాంటి అమృతత్వంతో కూడినటువంటిది ఈ మానవ దేహము. This body has got ఈ that మానవ immortal దేహాన్ని nature. సక్రమమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి. We should see that it runs in the అందువల్లే right path. ఉపనిషత్తులు శృణ్వంత విశ్వే అమృతస్య పుత్రః, నీవు అమృతపుత్రుడయ్యా అని ప్రబోధించాయి ఉపనిషత్తులు. Upanishads taught that you are the son of immortality. ఈ మృణ్మయం నందే చిన్మయం ఉంటుండాలి. It's here in this ephemeral lies ఈ the చిన్మయ permanent. తత్వమే మన యొక్క ప్రేమతత్వము. This is the nature of love. ప్రేమతో ఏమి చేసినప్పటికీ అన్ని సహజమైపోతాయి. With love, whatever you do, it all is మానవుని just యొక్క విలువలు natural. ఏమిటి అంటే సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలు అంటుంటాం. You think what man wants are they just truth, righteousness, the peace and కాదు, love. అన్నింటికంటే ప్రధానమైనది ప్రేమని.
Of all is the love that's most important. ప్రేమతో మాట్లాడినటువంటి ప్రతి మాట కూడాను సత్యమే. With love, whatever you utter, that's bound to be truth. ప్రేమతో చేసినటువంటి ప్రతి పని కూడాను ధర్మమే. Whatever you do with love is just righteous act. ప్రేమతో విచారించి చింతించినటువంటి యొక్క ప్రతి మనసు కూడాను శాంతమే. Whatever that mind thinks with love is just the peace. ప్రేమను చక్కగా అర్థం చేసుకుంటుంటే, అండర్స్టాండింగ్ చేసుకుంటే అదే మనకు అహింస. If you understand the love completely, it amounts to కాబట్టి non-violence. సర్వము కూడాను ప్రేమలోనే ఇమిడి ఉంటుండాలి. So in everything there is love. సత్యం అంటే వేరొకటి కాదు. The truth is not separate. ప్రేమతో పలికినటువంటిదే సత్యం. That you utter with love is ధర్మం truth. అంటే ఏదో ఇంకోటి ప్రత్యేకమైనటువంటి యొక్క విచారించేటువంటి యొక్క ధర్మములు కాదు. Dharma, righteousness is not anything ప్రేమతో separate. చేసిన పని అంతా ధర్మమే. If you do anything with love is dharma. ప్రేమనే కాన్షియన్స్. That love is conscience. కనుకని ఆ కాన్షియన్స్ చిత్తము. That conscience ఆ is, చిత్తమే అవేర్నెస్. that chitta is awareness. ఆ అవేర్నెస్ నే మనము అనుభవించాలి. We should experience that awareness. అదే సత్ చిత్ ఆనందము. That is the being awareness and bliss. అది మనలో నిరంతరము ఉంటుండాలి. That is present within us ఏమాత్రము continuously. చెలించకుండా ఉంటుండాలి. It should not ఆ waver. ప్రేమతత్వంతో మనము కార్యంలో ప్రవేశించాలి. With love we should resort to action. प्रेम मुदित मन से कहो राम 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 श्री राम राम राम. पाप कटे दुख मिटे लेत राम नाम. भव समुद्र सुखद नाव एक राम नाम. परम शांति सुख निदान दिव्य राम नाम. निराधार को आधार एक राम नाम. माता पिता बंधु सखा सब ही राम नाम. भक्त जनर जीवन धन एक राम नाम. राम 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 श्री राम राम राम. राम 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 श्री राम राम राम. राम 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 श्री राम राम. విదేశాల నుండి వచ్చినటువంటి గొప్ప వైద్యులు అనేక విధములుగా మాట్లాడుతూ మీ ఆసుపత్రి అనే పదాన్ని వినియోగించారు. Eminent doctors who are here as delegates from foreign countries, they said, this is your hospital. కాదు No. ఆ ఆసుపత్రి కాదు, అవర్ హాస్పిటల్. It's not my hospital. It is our hospital.
మీరుంటేనే ఈ ఆసుపత్రి, లేకపోతే నాకు ఈ ఆసుపత్రితో పని ఏముంటుండాలి. This hospital exists because of you. Swami is not bothered. మై హాస్పిటల్, నాట్ యువర్ హాస్పిటల్, అవర్ హాస్పిటల్. It is not my hospital, it's not your hospital, it's our hospital. కనుక మీరందరూ వచ్చి ఈ యొక్క ఆసుపత్రి యొక్క విషయాన్ని చక్కగా పరిశీలించి దీనికి తగినటువంటి అభివృద్ధి యొక్క కార్యక్రమాలను చేపట్టడానికి సందేశాలను ఇచ్చటం చాలా ఆనందకరమైన విషయం. All of you have visited this hospital and gave certain suggestions for its improvement. It's a matter of pleasure. కనుక మీరు ఎప్పుడైనా సరే, ఏనాడైనా సరే మీరు ఇక్కడ రావడానికి ఏ యొక్క అభ్యంతరమూ లేదు. ఆల్వేస్ వెల్కమ్, వెల్కమ్, వెల్కమ్. Any day, at any time, you can visit this hospital. You are always welcome. ఎప్పుడు వచ్చినా కూడాను మీరు కూడాను ఈ ఆసుపత్రిలో సాధ్యమైనంత వరకును సేవలు చేసి దీనికి సరైనటువంటి ఉత్సాహ ప్రోత్సాహాలు అందించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. Swami expects you to take part and render service in this hospital. He blesses you all and brings his discourse to a close.